మాతృదేవోభవ. ననుగన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నునుగన్న తల్లిని ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచిదారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నునుగన్న తల్లిని ప్రార్థింతున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 160వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. విశ్వరూపాన్ని తనివి తీరా స్తుతించిన తరువాత పరమాత్మతో చనువుగా ఒక మాట అంటున్నాడు. ఒక్కసారి పూర్వం జరిగిన సంఘటనలు, కృష్ణుడు తాను రకరకాలుగా రాత్రి పగలు తేడా లేకుండా ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకుని రకరకాలుగా మాట్లాడుకున్న మాటలు, కాలిమి కాలేసుకుని పడుకున్న రోజులు అన్నీ గుర్తు తెచ్చుకొని సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ప్రభో మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఒక మహానుభావుడైన వ్యక్తి మన ఇంట్లో ఉన్నా కూడా మనం గుర్తించలేమండి. మనస్సు వల్ల కలిగే దౌర్భాగ్యం ఇది. మన ఇంట్లో ఉన్నారు, మన తల్లిదండ్రుల్లో ఉన్నారు, మన అన్నదమ్ముల్లో ఉన్నారు, మన అక్క చెల్లెళ్ళలో ఉన్నారు మహాతత్వవేత్తలు. మనం గుర్తించం. ఎంతసేపు వాళ్ళ విషయంలో మనకి ఎప్పుడో 75లో జరిగిన విషయాలు ఇప్పుడు చెబుతాం. మర్చిపోవాలి, ఎప్పటికప్పుడే మర్చిపోవాలి. శనగలు తినడం, చేతులు కడుక్కోవడం. ఇప్పుడు వీటిని ప్రస్తావించుకోవడం వల్ల కాదు, తలుచుకోవడం వల్ల కూడా ప్రయోజనం లేదు, రక్తపోటు రావడం తప్ప. మారిన మనిషిని మారిన మనిషిగా గుర్తించాలి, మహామనిషిని మహామనిషిగా గుర్తించాలి. కానీ మనం ఎందుకు కుళ్ళిపోతూ ఉంటాం, కొళ్ళబెడుతూ ఉంటాం జీవితాన్ని అంటే మర్చిపోలేకపోతున్నాం మనం. ఈ మనస్సులో ఉండేటువంటి జ్ఞాపకమే పాపం లేదా పుణ్యం. పాపం పోతుంది పాపం పోతుంది అంటారు. నాకు ఆశ్చర్యంగా ఉండే, పాపం ఏమి పదార్థం కాదు పోవడానికి. పాపం దుమ్ము అయితే తుడిచేయచ్చు, పాపం ధూళైతే కడిగేయచ్చు, పాపం గొడ్డ అయితే చింపేయచ్చు, పాపం గోడ అయితే పగలగొట్టచ్చు. పాపం వీటిలో ఏదీ కాదు. ఎలా పోగొడతారు మీరు? దేని వలనైనా సరే పాపం పోతుందంటే ఆలోచన చేయండి, ఎలా పోతుంది అసలు? పోవాలంటే ఆ వస్తువు ఎక్కడ, అదొక వస్తువు అయి ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. అది ఎక్కడుందో మనకి తెలియాలి, దాన్ని పోగొట్టే ఉపాయం చూడాలి. అది కదా పోవడం అంటే. లేదా పోవడం ఏంటి? ఊరికి నమ్మకం పెంచితే ఎలాగలా ఎలా పోతుంది? అదొక వస్తువా? లేదు, పాపం ఒక జ్ఞాపకం. ఎప్పుడో మనం ఎవరినో ఏదో చేశాం, దొంగతనం చేసాం అనుకుందాం, అది పాపమే కదా. అది ఎక్కడుంది ఇప్పుడు? వాళ్ళ ఏ జేబు కత్తిరించామో ఆ జేబు లేదు, ఆ రూపాయలు లేవు, అవి వాడేసాం. మనం చేసినట్టు కూడా వాడికి తెలియదు. వాడేదో ఎక్కడో పోయిందనుకున్నాడు, మన మీద కేసు పెట్టలేదు, గొడవ. కానీ మనకు తెలుసు. ఇది పాపం అనుభవించడం ఎలా అవుతుందో లెక్కేయండి దయచేసి. ఎలా అవుతుందంటే వాడికి తెలియపోయినా మనకు తెలుసు. ఓ 10,000 దొంగతనం చేసాం అనుకుందాం. ఆ 10,000 మనం ఎక్కడో ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినప్పుడల్లా వాడిది కదా, ఇది వాడిది, ఏమిటో మరి దొరికాడని కొంతకాలం ఆనందం, ప్రాక్టీస్ ఉండాలి దేనికైనా అని మనం అనుకున్నాం. మళ్ళీ కొంతకాలం ఏమిటో పాపం మనకు అప్పుడు కాస్త గుర్తొస్తుంది, బాధ వస్తుంది. ఏమిటో పాపం ఆ 10,000 ఎందుకు పట్టుకెడుతున్నాడో, ఏదైనా ముఖ్యమైన అవసరమేమో మనం ఎలా చేసాం. ఇదిగో ఈ జ్ఞాపకమే పాపం. ఇదే మనం అనుభవించాలి. ఏ నదిలో మునగడం వల్ల కానీ, ఏ దైవ దర్శనం వల్ల కానీ, దేని చూడడం వల్ల ఈ జ్ఞాపకం పోతుందో ఆలోచన పోతే మంచిదే. నిజంగా మనం నదిలో మునిగేటప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ వదిలేసి మునిగి మళ్ళీ గట్టుకు రాగానే ఇంకొండద్దు. అందుకే మనకి కాశీఖండంలో సహా పెద్దవాళ్ళు చెబుతారు, పాపాలు ఎక్కడికి పోవుట, గంగలో మునుగుతాం కదా మనం. గంగ అంటే భయం అంట పాపాలకి. అందుకని గంగ దగ్గరికి వెళ్ళలేవు పాపం, గట్టును ఉంటాయట. గట్టు నుండి మళ్ళీ మనం రాగానే పట్టుకుంటాయట. ఇంకెందుకు మునగడం, తువ్వాలు దండగా. ఇంకా మునిగిందని తువ్వాలు దండగా, గట్టుకు రాగానే పట్టుకుంటాయట. కాశీఖండంలోనే ఉంది ఆ విషయం. ఇంక పోవడం ఏంటంటే అర్థం లేకుండా. అంటే దీన్ని ఇలా చెప్పడంలో చమత్కారం ఏంటంటే, అది పోవడం నది నీళ్ళలో ఆధారపడి లేదే, నీ మనస్సులో ఆధారపడి ఉంది. నువ్వు దాన్ని మర్చిపోయావా? మరి నిజంగా మర్చిపోయావు అనుకోండి, పాపాలు పోయాను, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మళ్ళీ గోదావరి అనగానే పరిగెట్టాం, మళ్ళీ కృష్ణ అనగానే అంటే ఇంకా పాపాలు ఉన్నాయా అంటే, గంగా నదిలో ఏమైనా 52 పోయి ఇక్కడ 58 మీరు కట్టండి, 42 మేము కడతాం, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నట్టు 58 గంగా నదిను 42 గోదావరి అని ఏమైనా లెక్క ఉందా? అజ్ఞానానికి పరాకాష్ఠ అండి ఈ మాటలు. ఏమిటది? ఎలా పోతాయి, ఎక్కడి నుంచి పోతాయి, ఏ లెక్కలు?
ఏ తర్కం ఉండదా? ఆవేశంగా మాట్లాడగానే నిజమే అనుకోవడమా? అజ్ఞానం అది ఏం లేదు. ఇదంతా యాత్రలు చేయడం సరదాగా ఉంది, మనకి శుభ్రంగా తిరగచ్చు. ఇల్లు లేదు, బాధ్యతలు లేవు, ఎవరో తిప్పేవాళ్ళు కూడా ఉన్నారు, గురువు గారు కూడా ఉంటారు అవసరమైతే. ఆయన ఏదో చెబుతూ ఉంటాడు, అడ్డగోలు విషయాలు మనం అవన్నీ నమ్ముతూ ఉండొచ్చు. ఆయన చుట్టూ తిరగచ్చు, ఆయన మెడ మీద ఒక్కడెక్కచ్చు, ఆయన పక్కన ఒకడు కూర్చోవచ్చు, వీలైతే ఆయన వీపు కోగొచ్చు, మాకు ఆయన చాలా క్లోజ్ అని చెప్పొచ్చు. ఇందుకోసం మనం యాత్ర ఇంతకుమించి సాధిస్తున్నదేం లేదు. ఎందుకంటే యాత్ర చేసిన మనుషులు చాలామందిని చూడండి మీరు, మళ్ళీ వచ్చాక మాత్రమే మళ్ళీ గొడవలు, తగాదాలు, రాగాలు, ద్వేషాలు మామూలే. ఏమీ కించిత్తు మార్పు కనపడలేదు ఎన్ని యాత్రలు చేసినా. అంటే ఏమైంది? మన మనస్సు మారలా. మన మనస్సు మారాలని మనం అనుకోలేదు. అంచేది పాపం భౌతిక పదార్థం కాదు, పాపం మనోభావన. ఆ మనోభావంలో మార్పు రావాలంటే మనస్సులోనే జ్ఞానం కలగాలి. ఆ మనస్సులో జ్ఞానం కలగడానికే కాశీ వెళ్ళడం, గంగలో మునగడం, గురువుగారితో వెళ్ళినా సరే పర్వాలా, వెళ్ళకపోయినా పర్వాలా, ఏదైనా పర్వాలా, ఆ పుస్తకాలు చదవడం, ఆ ప్రవచనాలు వినడం, తద్వారా మనం మననం చేసుకుంటే ఆ మనోభావన మారుతుంది. అందుకు తగిన సమయం కేటాయించడమే తీర్థయాత్రలు తప్ప, అంటే నువ్వు ఆ మననం చేసుకుని ఆ జ్ఞానం పొందడానికి అవసరమైన సమయం ఇంట్లో ఉంటే దొరకదు. కాబట్టి పోనీ అలా వెళ్ళొస్తే ఓ 10 రోజులు అదే పనిలో ఉంటాం, ఈ వంట గొడవ లేదు, వాళ్ళు ఎవరో చూసుకుంటున్నారు కాబట్టి ఆ సమయం అంతా దానికి కేటాయించమని తప్ప, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ముందెవరు కూర్చున్నారు, వెనకెవరు కూర్చున్నారు, మాకెవరికి ప్రాధాన్యం వల్ల వారికి ఇచ్చారు, గురువుగారు మమ్మల్ని మర్చిపోయారు, ఎవరినో పెట్టుకున్నారు, ఈ మధ్యన ఈ గొడవలన్నీ వస్తే ఇంకెందుకు కొత్త పాపాలు తెచ్చిపెట్టుకుంటాం. ఇది మనోభావన అంతే. అందుకని మనం ఏమంటాం, మహానుభావుల చేత మామూలు మనిషిగా భావిస్తున్నాం. హే కృష్ణ హే యాదవ హే సఖేతి, సఖేతి మత్వ, ఇది స్నేహితులు కదా అని ప్రసభం యదుక్తం. తొందరపాట్లు ఎన్నన్నానయ్య, రే కిట్టిగా అని కూడా అనేస్తారు. దానికి ఏముంది? ఇద్దరు మేనత్త మేనమో పెట్టారు, రే కిట్టిగా కృష్ణ ఇలా రారా, ఏంట్రా ఊరికే. అందుకే హే యాదవ, ఏదో మనకు గొల్లడా అన్నట్టుగా, గొల్లడా రాయలాగా, పెద్ద గుడ్డు కాసుకున్నాడు, నువ్వు పెద్ద చుట్టం కదా అని పెద్ద పూజ కొడుతున్నావు, ఇలా మాట్లాడేసాడు ఆయన. మామూలే, ఆశ్చర్యమే లేదు అందులో. ఆయన కూడా అలా పలికేవాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం. నువ్వు ఇంతటి వాడివని నాకు తెలియదు, నీ మహిమ ఎంతటిదని నాకు తెలియదు. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. స్వామి, నేను నిన్ను పిలిచినవన్నీ, ఒరే బావాను, ఒరే కిట్టిగాను అలా పిలిచినవన్నీ ప్రమాదాత్ పొరపాటును చేశాను అనుకో, పరాకును మర్చిపోయాను అనుకో, లేదా ప్రణయేన వాపి ప్రేమతో చేశాను అనుకో. ఈ మాట చాలా ముఖ్యం. ప్రేమతో చేస్తే భగవంతుడు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకని? బ్రహ్మదేవుడు అన్నాడు ఆ మాట. అసలు ఈయనేదో కిట్టిగా అన్నాడు, యాదవ అన్నాడు, గొల్లాడా అన్నాడు, ఊరే అన్నాడు, బావా అన్నాడు, ఇవన్నీ తప్పుల కింద అర్జునుడు ఇక్కడ భావిస్తున్నాడు. కానీ అలా అన్న గోపకులు ఎంత అదృష్టవంతులయ్యా, వాళ్ళ పాదధూళి నా నెత్తి మీద పడితే బాగుండు అన్నాడు బ్రహ్మదేవుడు స్వయంగా దిగొచ్చి. శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికా మందిరంతో అలా హాయిగా వాళ్ళతో ఆనందంగా గడుపుతూ ఉంటే చూసి, ఎలా బ్రహ్మపదంబు, స్వామి వీళ్ళు ఎంత అదృష్టవంతులయ్యా, నేను ఎంత దురదృష్టవంతుడయ్యా, ఎందుకయ్యా దిక్కుమాలని బ్రహ్మపదవి, లోకంలో ప్రతివాడు తిట్టడమే నన్ను, బ్రహ్మదేవుడు ఇలా రాశాడు అలా రాశాడు అంటాడు, నేనేమన్నా రాశానా, వాడి కర్మవాడికి ఇచ్చాను కానీ, అందుకు నన్ను తిడుతున్నారయ్యా, నేనేం చేయమంటావయ్యా. బ్రహ్మదేవుడు అంటున్నట్టు నాకంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎందుకుట? ఎలా బ్రహ్మపదంబు, భాగవతంలో మాట, 10వ స్కంధం. వేదములకున్ వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనంతరమునందు ఈ మందలో కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులుపై వేష్టించినంజాలదే. ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించినంజాలదే. ఏది గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. పదవులు పీఠాలు అంటూ ఉంటాం కదా, పదవులు ఉన్నవాళ్ళ వెనకాల, పీఠాలు ఉన్నవాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటాం కదా, అంతకంటే గొప్ప పదవి ఏది అంటే ఎలా బ్రహ్మపదంబు. ఎందుకు వచ్చింది ఈ బ్రహ్మపదవి నాకు? వేదములకున్ వీక్షింపగారాని నిన్ను, చతుర్వేదాలలో దేనికి నీ అంతు తెలుసుకోవడం, నీ తత్వం తెలుసుకోవడం సాధ్యం కాలేదు. అటువంటి నిన్ను ఈ మందలో, ఈ లోకంబున, ఈ భూలోకంలో, ఈ వనాంతరమునందు, ఈ బృందావనంలో, ఇది పెద్ద అడవి కూడా కాదు, ఓ చిన్న తోట లాంటిది, ఈ బృందావనంలో, ఈ మందలో, ఈ పశువుల మందలో, ఈ భూలోకంలో, ఈ బృందావనంలో, ఈ పశువుల మందలో వీళ్ళందరూ నీ చుట్టూ చూరి ఆలాపాది సమస్త భావములు, కృష్ణ, కిట్టిగా, యాదవ, గొల్ల, బావ
అల్లుడు మేమా అంటూ రకరకాల పిచ్చి పిచ్చి పిలుపులన్నీ పిలుస్తూ నీ నెత్తిమి ఎక్కేస్తున్నారు, నిన్ను నెత్తిమి ఎక్కించుకుంటున్నారు, నీ జుట్టు పీకేస్తున్నారు, వాళ్ళ జుట్టు నువ్వు పీకుతుంటే ఆనందిస్తున్నారు, నిన్నేమో గుర్రం అంటున్నారు, వాళ్ళు పైన ఎక్కుతున్నారు, వాళ్లే గుర్రమని నిన్ను ఎక్కించుకుంటున్నారు. ఏమిటయ్యా ఇదంతా నువ్వు హాయిగా వాళ్ళతో కలిసి దున్నేస్తున్నావు, కబడ్డీ ఆడేస్తున్నావు, ఖోఖో ఆడేస్తున్నావు, జాతీయ క్రీడ హాకీ కూడా ఆడేస్తున్నావు, భారతరత్న ఇవ్వకపోయినా సరే. ఎంత గొప్పవాడువయ్యా నువ్వు, ఆశ్చర్యకరంగాను. కాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు. వాళ్ళు పిలవడం, పాడడం, తిట్టడం, కొట్టడం, రకరకాల ఏం పదప్రయోగాలు చెయ్యకూడనివి చేసినా సరే అవన్నీ నీయందే సమర్పించు. ఈ వ్రేలంటే ఇక్కడ ఈ వేలు కాదు, వ్రేలు అంటే రేపల్లె గొల్లవాళ్ళు. ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులుపై వేష్టించిన జాలది. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు అత్యవసరంగా బ్రహ్మ పదవిని వదిలిపెట్టి ఈ గొల్లవాడి కింద నేను పుట్టలేను, నాకు అంత అదృష్టం లేదు. కానీ కనీసం ఇక్కడ కాసేపు ఉంటే, వాళ్ళు నువ్వు కలిసి ఆడుకుంటే, ఇక్కడ దుమ్ము రేగితే ఆ దుమ్ము ఏదైనా నా నెత్తి మీద పడితే నా జీవితం బాగుంటుందని ఆలోచిస్తున్నానయ్యా. దయచేసి 1000 మంది కలిసి ఆడండి, ఎందుకంటే 4 తలలు తడవాలయ్యా నీ దుమ్ముతోటి. ఇది బ్రహ్మదేవుడి ఆవేదన, ఆరాధన కాదు ఆవేదన. ఆరాధనలో ప్రధానం ఆవేదన. పై వేష్టించినంజాలదే. ఇప్పుడు అర్జునుడు చేసింది తప్ప ఒప్పు ఆలోచించండి. అవే గొప్ప పనులు, వాళ్లే అదృష్టవంతులని బ్రహ్మదేవుడు అంటుంటే భాగవతం 10వ స్కంధంలో నేను నిన్ను యాదవ అన్నాను, బావా అన్నాను, కృష్ణ అన్నాను, క్షమించవయ్యా అని అర్జునుడు అంటాడేమిటండి? అందుకే దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత డిండిమఖ. మాట అనే మాట అదంతా ఏదో ఓసారి ఇలా అంట, ఓసారి అలా అంట, లేకపోతే ఒకే రకంగా కృష్ణుడిని ఏదో అలవోకగా సరదాగా పిలవడం అనేది బ్రహ్మదేవుడి దృష్టిలో గొప్ప విషయం ఏమిటి, అర్జునుడి దృష్టిలో తక్కువ విషయం ఏంటండి? అంచేత ఇదంతా దృష్టి భేదం. సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. భగవంతుడికి రెండు సమానమే. ఆలనాడు బ్రహ్మదేవుడు అంటే కూడా ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు అర్జునుడు అంటే కూడా ఇలాగే అంటావు. మళ్ళీ మీ 13 రోజులు యుద్ధం జరిగాక మీ అబ్బాయి చనిపోయాక మా అబ్బాయిని ఎందుకు కాపాడలేదు, నువ్వు అసలు దొంగ నాటకం అని నువ్వే అంటావు. నాకు తెలుసు జీవుడు ఎన్ని నాటకాలు ఆడతాడో దేవుడిని అంటాడు, కానీ జీవుడు ఎన్ని నాటకాలు ఆడతాడో దేవుడికి బాగా తెలుసు అని ఆయన అప్పుడు నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆయన మహాయోగి, ఆయనకి ఇవన్నీ ఏమి సంబంధం లేదు అసలు విషయాలు. ఆయన మహాయోగి ప్రవృత్తి, అందుకని అలా వదిలేసాడు ఆ విషయాన్ని. అందుకే ఇదే భావాన్ని సమర్థిస్తూ ఈ గొల్లవాళ్ళు గొప్పవాళ్ళ, అయితే ఇలా పిలవడం గొప్పదా కాదంటే ధూర్జటి మరో రకంగా చెబుతున్నాడు ఈ భావాన్ని. మును నీచే అపవర్గ రాజ్య పదవీ మూర్ధాభిషిక్తంబుగంచిన పుణ్యాత్ములు. మును నీచే అపవర్గ రాజ్య పదవీ మూర్ధాభిషేకంబు కాంచిన పుణ్యాత్ములు. నేను నొక్కసరియా చింతించి చూడంగా, నేను నొక్కసరియా చింతించి చూడంగా, ఎట్లని నన్ కీట ఫణీంద్ర పోత మదవేదండ ఉగ్రహింసా విచారిణి కాగా, నినుగాన నేను మదిలో శ్రీకాళహస్తీశ్వర. ఒక రకంగా పొగడతా, ఒక రకంగా ఆక్షేపణ, వ్యాజనిందాల వ్యాజస్తుత్యలంక. మును నీచే అపవర్గ రాజ్య పదవీ మూర్ధాభిషేకంబుగంచిన పుణ్యాత్ములు. అపవర్గం, ఈ త్రివర్గాలకి వ్యతిరేకమైంది అపవర్గం. ధర్మ అర్థ కామాలు మూడింటికి అతీతమైంది మోక్షం. అపవర్గం అంటే మోక్షం. నీ చేతిలో మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. సాలెపురుగు, పాము, ఏనుగు, బోయవాడైన కన్నప్ప. ఈ మహానుభావులు నేను ఒక్కసారియా మేము ఎలా సరివుతామయ్యా? వాళ్ళు ఎంతో మహానుభావులు. అంటే ఇంతటి మహాకవి, ఇంత ధూర్జటి, ఇంతటి బ్రాహ్మణుడు, ఇంతటి పండితుడు, కృష్ణదేవరాయల ఆస్థానంలో ఏకయ్యేవా అన్నట్టుగా వెలిగినటువంటి మహానుభావుడు ఈయన ఏమంటున్నాడంటే, ఆ ఏనుగు, పాము, ఆ కన్నప్ప, ఆ సాలెపురుగుతో పోలిస్తే నేనెంత, నా బతుకెంత? ఒక్కసారియా చింతించి చూడంగా అంటే అలా కనిపిస్తుందో చూద్దాం, పద్యం పూర్తిగా చూద్దాం. ఎట్లని నన్ను ఎందుకంటున్నాను వాళ్ళకంటే నేను తక్కువ అంటే, కీట ఆ సాలెపురుగ్గా కానీ, ఫణీంద్రపోత ఆ పాముగా కానీ, మదవేదండ ఆ మత్తెక్కిన ఏనుగ్గా కానీ, ఉగ్రహింసా విచారిని ఉగ్రమైన హింస ఆలోచనలు కలిగిన వాడు కిరాతుడుగా కానీ కానుగదా నినుగాన నేను మదిలో. నిన్ను వెంటనే చూడగలగడానికి నేను సాలెపురుగును కాదు, పామును కాదు, ఏనుగును కాదు, చివరికి కిరాతుణ్ణి కాదు, మనిషినే పుట్టానయ్యా.
ఇది పైకి మీకు నేను వాళ్ళకంటే తక్కువ అని అనిపిస్తోంది కదా, ఇందులో కొంచెం వ్యాజనింది ఏమిటంటే అసలు నీకు వాళ్ళే నచ్చుతారయ్యా, మేము ఎందుకు నచ్చుతాం? ఒకసారి మన బంధువుల్లో చూడండి, నీకు అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో నీకు బాగా అలవాటు అంటాం మన ఒళ్ళు మండితే. దగ్గర బంధువే మనకేం చేయాలి, ఎవరికో ఏదో చేశాడని తెలిసింది వెంటనే ఏమంటాం, నీకు అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో బాగా అలవాటు. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు ఎవరికైనా అయిన వాళ్ళకి కంచాల్లో పెట్టాలి లెక్క. ఇక మనం తినే కంచం మరి ఎంగిలి కంచం కడిగినప్పటికీ ఏదైనా కొంచెం ఉంటుంది, మన వాళ్ళకి పెట్టుకోవచ్చు. బయట వాళ్ళ కాకుల్లో పెట్టుకుని వాళ్ళు ఎవరో రకరకాల మనుషులు వస్తారు, అందరికీ మనం కంచాలు పెట్టేసి ఆ కంచాల్లో మనం తినాలంటే కష్టం. అందుకని బయట వాళ్ళకి ఆకులు పెట్టాలి, మన వాళ్ళు వస్తే కంచాల్లో పెడతారు. సహజంగా మనమే కదే కంచం పెట్టుకు తినేద్దాం పదా ఇంట్లో వాళ్ళమేగా అంటారు. కొంతమంది ఏం చేస్తారు, అయిన వాళ్ళకేమో షొడ్డేసేసి బయట వాళ్ళని తెచ్చి నెత్తిమి పెట్టుకుంటారు. అప్పుడు వచ్చింది ఈ మాట, అయిన వాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో. ఎంత బాగా సామెత, అయిన ఆకులు కాని కంచం. సామెతలు గొప్పతనమే అదండి. ఇది ప్రతి సామెత ఓ పద్యమే, ఓ కావ్యం. ఇది వాక్యం రసాత్మకం కావ్యం అని, అంతే ఓ కావ్యం అది. అయిన వాళ్ళు ఆకులు కాని వాళ్ళు కంచాలు. ఎంత బాగుంది. అలాగే ఈయన ఆక్షేపిస్తున్నాడు, నీకు అయిన వాళ్ళ ఆకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అలవాటు, లేకపోతేనేమో పావుని సాలు పురుగుని వీటిని నెత్తిమి ఎక్కించుకుంటావా, మోక్షం ఇచ్చేసావు, పెద్ద జ్ఞానులైపోయా. మేము ఇక్కడ కొంత పద్యాలు చెబుతున్నాం, ఇక్కడ నవజీవన వేదంలో మేము పనికి రావట్లేదు, ఇక్కడ మాకు ఆ మోక్షం మాకు ఇయ్యవా, ఏం నీకు అసలు వాళ్ళే ఎక్కువయ్యా, నీకు విలువలు తెలిస్తే కదా. శుభ్రంగా ఉన్న మనుషులు మీకు పనికిరారు. బూజులాంటి సాలుగూళ్ళు, విషంగెక్కే పాములు, మత్తెక్కి కొట్టుకునే ఏనుగులు, ఓ జంతువులను చంపే కెరాతులు మీకు వీళ్ళే నచ్చుతారు. వాళ్ళకే కాకపోయానమ్మా మరి నన్ను ఏం చేయమంటావు అని శివుడి దగ్గర వ్యంగ్యంగా అంటాం. ఇది వ్యంగ్యం అని ఎందుకు అనిపిస్తుందంటే, ఖచ్చితంగా శంకరాచార్య కూడా ఇలాగే అన్నారు. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళి భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. శివానంద లహరిలో మాట. జడత, నేను జడ పదార్థాన్ని కాదు. పశుత, నేను పశువును కాదు. కళంకిత, నాకే కళంకము లేదు. కుటిల చరత్వం, నాకు వంకరగా నడవడం కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఇవన్నీ నీకు ఎందుకయ్యా శంకరాచార్య, బాగానే ఉన్నావు కదా. లేదు, అవన్నీ ఉన్న వాళ్ళని నువ్వు ఆభరణంగా ధరించావు. ఆశ్చర్యం అండి. జడత, గంగానది. గంగానది జడత ఏమిటి అంటే, సంస్కృతంలో లడయో రభేద, లకారం డకారంగాను డకారం లకారంగాను మారుతుంది. రవీంద్రనాథ్ అని మనం అంటాం, బెంగాలీలో రవీంద్రనాథ్ అంట. అందుకని జడత అంటే జలత, పైకి జడత అని రాశారు, కావాలని జడ పదార్థం ఆక్షేపించాలి. జలత, జలమై ఉంటే గంగా నదిని నేను ఎత్తి మీద ఉండేవాడు. నీకు అదంటే ఇష్టం పడ, నేను గంగని ఎత్తి మీద పెట్టుకున్నావు. గంగ లాంటి మనిషి ఉంటే నన్ను కింద పారేసావు. ఇది అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాలు. పశుత, నేను ఒక మృగాన్ని అయి ఉంటే నీ చేతిలో మృగాంక మృగధర ఆభరణంగా ఉండేవాడు. శివుడి చేతిలో మృగం ఉంటుంది, ఒక లేడీ. అందుకే నేను మృగం అయి ఉంటే నీ చేతిలో ఉండేవాడు. మనిషిని కావడం వల్ల నేను పనికి రాకుండా పోయాను. మనుషులు మీకు అక్కలేదు. కళంకిత, ఓ కళంకం ఉన్న కళంకం ఉన్నవాడు చంద్రుడు. మత్స్సున్న వాళ్ళు నచ్చుతారు, మీకు మత్స్యలేని వాళ్ళు ఎందుకు నచ్చుతారు? మనం అప్పుడప్పుడు బంధువుల మీద కోపం వస్తే అనే మాటలేవి. వంకర మనుషులు నచ్చుతారు మీకు, సక్రమంగా ఉండేవాళ్ళు నచ్చరు, మంచివాడికి రోజులు కావు. మరి ఈ మాటలు చూడండి, ఇది కవిత్వం. కళంకిత, మత్స్సున్న వాళ్ళు నచ్చుతారయా, మత్స్యలేని వాళ్ళు నచ్చరు మీకు. అందుకే చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నావు. నాకు ఏ మత్స లేదు, అందుకో మత్స్సు ఉంటే బాగుండేది, నీకోసం ఏడిచేవాడిని, అప్పుడు నీకు నచ్చేవాడిని. ఇంకా కుటిల చరత్వం, వంకరగా నడిచేవాళ్ళు బాగా నచ్చుతారు. వంకరగా నడిచేది ఏది? పాము. పాము ఆయనకి ఆభరణం. ఈ నాలుగు ఉంటే నీకు నేను ఆభరణమయ్యానా? భవదాభరణోస్మి కిం పాత్రం, భవదాభరణస్య కిం పాత్రం. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళి భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. అవి గనక ఉండుంటే కనీసం నీ ఆభరణంగానే నేను అయ్యేవాడిని కదయ్యా. అలా అన్నట్టే దూర్జుడు కూడా ఇక్కడ చిత్రమైన మాట అంటున్నాడు. మును నీచే అపవర్గ రాజ్య పదవీ మూర్ధాభిషేకంబుగంచిన పుణ్యాత్ములు నేను ఒక్కసరియా చింతించి చూడంగా ఎట్లనినన్ కీట ఫణీంద్రపోత మదవేదండ ఉగ్రహింసా విచారిణి కాగా నినుగాన నేను మదిలో శ్రీకాళహస్తీశ్వర. నీకు ఆ పురుగులు, ఆ మత్తెక్కిన ఏనుగులు, ఆ విషంగెక్కే పాములు, ఆ బాణాలేసుకుని అస్తమాను జంతువులను చంపే కెరాతులు, వీళ్ళు నచ్చుతారు. కానీ ఎంత పండితుడిని, ఎంత చదువుకున్నవాడిని నేను ఎందుకు నచ్చుతానయ్యా? ఇది ఒక రకంగా వ్యంగ్యంగా శివుణ్ణి నిలబెట్టి మాట్లాడటం. ఎందుకంటే మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం, రమణ మహర్షి దగ్గర, ఆయనకి భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టిన మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని.
ఆయన చాలా కాలం అక్కడే ఉన్నారు. చివరి రోజుల్లో మాత్రం ఎప్పుడో మళ్ళీ ఏదో పర్యటనకైనా బయలుదేరారు. సరే, ఆయన రమణ మహర్షి ఎప్పుడు ఉంటానన్న వాళ్ళని వెళ్ళమన్నాడు, వెళ్తానన్న వాళ్ళని ఉండమన్నాడు, వెళ్ళమన్నారు. ఈయన వెళ్ళారు. ఎక్కడో పరమపదించారు గణపతి మహాముని. ఆ వార్త తెలిసింది. అయ్యో, వెంటనే ఆయన అయ్యో అంత పండితుడు మళ్ళీ పుడతాడా అన్నట్టండి. ఆయన స్పందన చూడు. ఆ మహర్షి గణపతి ముని గారు వెళ్ళిపోయారు. అంత పండితుడు మళ్ళీ పుడతాడా అంతే, ఇంకేం మాట్లాడాలి. అంత పండితుడు మళ్ళీ పుడతాడా అన్నాడు చూడు. ఆయనకు మోక్షం వచ్చింది, మహాజ్ఞాని అని అనలేదు ఆయన. అదే రమణ మహర్షి ఆశ్రమంలో ఒక గోవు ఉండేది. ఎప్పుడు ఇంచుమించు ఆ హాల్లోకి వచ్చి ఆయన పక్కన కూర్చునేది. ఎవరేమన్నా ఆయన కూర్చోబెడితే ఇంకేమన్నాడు. ఎవరన్నా ఒకసారి జీడిపప్పు పట్టుకొచ్చారట ఎవరు, ఆ జీడిపప్పు ఆవుకు పెట్టాడు. అంటే వెంటనే ఈ పట్టుకొచ్చిన భక్తులు తక్కువ వాళ్ళు కాదు. మీరు తింటారని తింటున్నది నేనే అన్నట్టు ఆయన. మహానుభావుడు నిజంగా. ఎంత నోరు మూసేసింది ఆవిడ. మీరు తింటారని అంటే తింటున్నది నేనే అన్నట్టు. ఆ గోవుకి ఆయనకి తేడా లేదు, ఆవిడకి లేదు అజ్ఞానం. అంతే, ఎక్కడ తేడా అక్కడే. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. బ్రహ్మవిత్, ఆవిడ ఊరికే ఉంది జీడిపప్పు విత్. మీరు తింటారంటే మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు ఏదో ఓ పంచిపెట్టి ఓ వస్తువు ఇచ్చి ఓ రూపాయి ఇచ్చి అది ఆయన వాడుకోవాలి, అది ఆయన ధరించాలి, మీకోసమే కొన్నాం, మీకు నచ్చుతుందని కొన్నాం, మీరే కట్టుకోవాలి అంటారు. మేము చిన్నవాళ్ళం మేమే ఎదుర్కొంటున్నాం, ఇవన్నీ ఆయన ఎందుకు ఎదుర్కో. కానీ ఎప్పుడు ఇచ్చేటప్పుడు మరోలా అనుకోకుండా దయచేసి ఇటువంటి నిర్బంధాలు పెట్టకూడదు. ఒకసారి ఇచ్చామంటే అది అయిపోయినట్టే. గుమ్మం దాటగానే ఆయన బయట పారేసినా మనకి సంబంధం లేదు, మనకి ఫలితం వచ్చేసింది. మన ఏదో సమర్పణ, ఆ ఫలితం మనకు వచ్చేసింది, అయిపోయింది. ఇక ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆయనకి ఇచ్చుకుంటాడు, లేదా కట్టుకుంటాడు, లేదా ఏదో చేసుకుంటాడు. ఆ స్వేచ్ఛ వారికి ఇవ్వాలి. ఇవ్వకుండా మనం మీరే వాడండి మీకోసం కొన్న. అసలు ఇంకా కొంతమంది ఇంకా విచిత్రంగా ఇవాళ పంచిపెట్టి రేపు ఇది కట్టుకుని మీరు సభకి రావాలండి. ఇది ఒక నిర్బంధం నిజం చెప్పాలంటే. అసలు మనం ఆయనకి స్వేచ్ఛిస్తున్నామా, మనం నిర్బంధిస్తున్నామా? ఈ చుట్టూ చేరే జనంతో ఎంత ప్రమాదం అంటేనండి నిజంగా. సర్కిల్ అంటామే, అమ్మ బాబోయ్ మామూలు సర్కిల్ కాదు ఇది. ప్రేమ పేరు మీద నిర్బంధిస్తారు. మీరు ఇది కట్టుకుని రావాలండి, నేను చూడాలండి, ఇదంతా అహం, నన్ను మన్నించండి, ఇదంతా అహం. అహంకారం అంటే బాగుండదు, కానీ అహం. పెట్టడం అయిపోయింది, వదిలేయాలి ఆ విషయాన్ని. డబ్బిచ్చాం అయిపోయింది, వదిలేయాలి ఆ విషయాన్ని. వారి స్వేచ్ఛ వారిది. మరి పుచ్చుకోపోతేనేమో పుచ్చుకోలేదని బాధపడతారా? పుచ్చుకున్నాకేమో ఏం చెయ్యాలో కూడా మీరే చెబుతారా? ఆ ప్రకారం అంతా చెప్పి మళ్ళీ మీకు ఫోన్ చేసి ఇలా చేశానండి అంటే అమ్మాయ ఇప్పటికి మాకు మనసు అంటే మేము అజ్ఞానంలో పడిపోయినట్టు కాదు. అందుకే రమణ మహర్షి గొళ్ళు మండి అది మీకోసం తెచ్చాను, తింటున్నది నేనే. అర్థమైందండి? ఇప్పుడు ఆ గోవు విషయం చూడండి. కొన్నాళ్ళకి అది రోజు వచ్చి అక్కడ కూర్చునేది. ఒకసారి భక్తులు ఎక్కువగా ఉండి రాలేని సమయంలో పాపం ఆ హాలు అవతల కిటికీ ఉండేది. ఆ కిటికీ అవతల నుంచి అలా చూసేది. ఆయనకేసి, ఇంకో మనిషిని చూడదు, అది ఆయనకేసి. ఆయన కూడా ఈ భక్తులందరినీ వదిలేసి దానికేసి చూసేవారు. ఈ పెళ్లి చూపులు ఏమిటో మనకు తెలియదు, అలా చూసేవారు అంతే. ఆయన అనురక్తి అలా చూసేవారు. అది మధ్యలో కళ్ళనీళ్ళు గారుస్తూ ఉండేది. ఎంత ఆశ్చర్యం అండి. లోపల జీవుడు ఎవరండి మనకు అర్థమైపోవట్ల. ఈ గోవు అనేది ఒక తొడుగు, రమణ మహర్షి అనేది ఒక తొడుగు, లోపల ఉన్నది మాత్రం ఇద్దరు ఒక్కటే. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ, మనీషా పంచకంలో మాట. విప్రోయం శపచోయమిత్య విమహాన్ కోయం విభేద భ్రమక కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాల వీధి పయఃపూరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే. శ్లోకాలు వింటాం, చదువుతాం, కానీ అర్థాన్ని అవగాహన చేసుకోకపోతే ఎలాగండి? గంగానదిలో ప్రతిబింబిస్తుంది సూర్యబింబం. మురికివాడలో ఉండే నీళ్లలో కూడా సూర్యబింబం పడుతుంది. ఇందులో పడిన సూర్యబింబానికి అందులో పడిన సూర్యబింబానికి తేడా ఏదన్నా ఉందా? గంగానది కారణంగా ఇది స్వచ్ఛంగా, మురికి నీళ్ల కారణంగా ఇది మురికిగా కనిపించవచ్చు తప్ప ఈ మురికి సూర్యబింబానికి అంటిందా? లేదు కదా. మరి రమణ మహర్షి కారణంగా ఇది శరీరం మానవ శరీరం కావచ్చు, ఆవు కారణంగా అది ఏదో జంతు శరీరం కావచ్చు, లోపల ఉన్న ఆత్మకి భేదం ఉందా? ఈ విషయం రమణ మహర్షికి తెలుసు కాబట్టే ఆయన దానికేసే చూశాడు. అది భేదం లేదు ఆయనకి. అది గోవు అనుకుంటే చూడ్డు, అని రెండు ఒకటే అనుకుని చూశాడు. వీళ్ళకి అది తెలియదు ఏమిటో. ఇంతమంది ఇక్కడ కూర్చుంటే ఆ గోవుకేసి చూస్తారు. ఇదేనమ్మా ఆయన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కన్సర్న్ అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళే అయిన వాళ్ళు. జీడిపప్పు ఇచ్చినా సరే మా కేసు చూడట్లే. మరి ఈయన జీడిపప్పు కోసం అవతారం ఎత్తాడు ఆయన. జీడిపప్పు దొరక పూర్వజన్మలో. చివరికి విచిత్రం ఏం తెలుసా మీకు? అలా రోజు వచ్చి ఆ కిటికీ దగ్గర నుంచి చూసేదండి ఆవు. ఒకరోజు రాలేదు. స్వామి
ఎవ్వడు రాని ఎవ్వడు వెళ్ళని ఎప్పుడు ఎవడి గురించి వాడు ఎందుకు రాలేదని అడగడం అనేది రమణ మహర్షి చరిత్రలో మనం చూడం. మహాయోగి లక్షణం అది. యోగ నద్వేష్టి నాకు ఆంక్షతి. కానీ ఆశ్చర్యకరంగా ఆ రోజు అది రాకపోయేసరికి ఆయన మమకారం కాదండి, గమనించండి విషయం, మమకారం కాదు. మళ్ళీ ఆయన ఏమి వ్యామోహానికి ఒక బంధానికి లోను కాదు. అలాంటి వాడు అవడు అసలు. అది అగ్ని, అక్కడ చెదలు ఉండవు అసలు. అందుకే ఆయన వెంటనే ఆ సమావేశం ఏదో అయిపోయాక ఆ కర్ర ఆడించుకుంటూ బయటికి వెళ్ళి ఆ గోవు ఎక్కడుందో అక్కడికి వెళ్ళారట.